సో ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఇంటి ఆపోజిట్లో ఉన్నాము. ఇక్కడ చాలా మంది జనాలు అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఫైనల్గా ఆయన పార్థివోదయం అయితే ఇక్కడికి వచ్చింది. సో చాలా మంది అభిమానులు కావచ్చు, కన్నీరు మున్నీరు అయితే ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదా అన్న అంటే ఈ వార్త విన్నాక ఏంది మీ అంటే ఏమనిపించింది, ఏంది అసలు అనుకున్నారు ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వస్తుందని? అంటే సుదర్శన్ రెడ్డి గారిది చనిపోయేంత వయసు ఏం కాదు, తను ఒక 50-55 వరకు ఉండేంత దాన్ని ఎవరు ఇది ఊహించని పరిణామం. తాను ఉద్యమకాలం తెలంగాణ మలిదశ మొదటి దశ నుంచెల్లే కేసీఆర్ గారితో టీఆర్ఎస్ పార్టీలో ఒక అద్భుతమైన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర చాలా అద్భుతమైంది. ఇదంతా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అట్లా ఆయనతో పాటు కళాకారులుగా మేము కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు మేము అతనితో పాటు ప్రయాణం చేసినాం. తెలంగాణ ఉద్యమంలో రైలు రోకో కానీ, వంట వార్పు, సాగరహారం, ఇట్లా ప్రతి దాంట్లో పల్లె నిద్రలకు పెద్దన్నతో మేము పాల్గొన్న సందర్భాలని అప్పటి నుంచే ఇప్పటి వరకు ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో మా సన్నిహితం ఉన్నది. మాది కూడా మొదట మాది ఇదే ఊరు, మా నాన్న ఈ పక్కకు మేము ఇదే ఊరు, అంటే మేము బయటకు పోయినాం. కానీ ఈ 2 ఏళ్ల తర్వాత మా ఇల్లు ఉండేది. అట్లా కుటుంబపరమైన సంబంధాలు కూడా మొదటి నుంచి మాకున్నాయి. తాను ఆయన పోరాట తత్వం, ఆయన ఈ సమాజంలో ఉన్న ప్రేమ కానీ, ఆయన నడవడిక కానీ మనం గొప్పది. కాబట్టి ఇవాళ ఒక నియోజకవర్గకు ఒక లెజిస్లేటివ్ ఎక్స్ఎమ్మెల్యేకు ఇన్ని లక్షల మంది ప్రజలు వచ్చిందంటే మనం దాన్ని బట్టి మనం సుదర్శన్ రెడ్డిని మనం అర్థం చేసుకోవచ్చు. పార్టీలకు అతీతంగా అందరు ప్రజలు ఇవాళ వచ్చి ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజలు కూడా రకరకాల వాళ్ళు అంటే వాళ్ళ ఎవరి పద్ధతులలో వాళ్ళు, ఎవరి నమ్మకాలలో వాళ్ళు హోమాలు చేసిళ్ళు, పూజలు చేసిళ్ళు. అట్లా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు అంటే గొప్ప గొప్ప వాళ్ళు. ఈయన కేసీఆర్ గారు అసలు సొంత కొడుకులాగా తనను అభిమానించేవాడు కనుక 5 రోజులు తనతో ఉండి అందరూ కూడా తన ఆరోగ్యం గురించి పరిశీలిస్తూ తనని యశోద ఎంత జాగ్రత్త చూసుకున్నా కూడా తను దక్కకుండా పోవడం అది తెలంగాణ సమాజానికి ఒక లోటుగా భావిస్తున్నాం. అంటే మీరు కళాకారులుగా ఎన్నో పాటలు పాడినారు. సో ఏంటి మన అన్నను స్మరించుకొని మన పాటలు పాడదలుచుకున్నారు? అంటే మేము సుదర్శన్ మేము ఇప్పుడు చనిపోయిన ఆ బాధల్ని ఉండి ఉన్నాము. మేము పెద్దగా అనుకోలేదు. కానీ నేను ఆయన మీద ఫీల్ అంటూ ఒక చిన్న అంశం చెప్తాను. ప్రజలంతా ఎదురు చూసేదైనా కోలుకొని వస్తాడు అనే భావనలే ఉన్నాం. అదే విషయాన్ని నేను పాట రూపంగా కోలుకొని వస్తావాని పెద్ది సూదన్నా, మేలుకొని కూసున్నాయి పల్లె పల్లెలు పెద్దన్నా, దిక్కులేని వాళ్లకు పెద్ద దిక్కు అయి పెద్దన్నా, ఏలుకొని రమ్మన్నారే పెద్ది సూదన్నా, ఆపదే వచ్చిందంటే అద్దుమారా తీరైనా, పొద్దు పడుపోలే సిద్ధంగుండే పెద్దన్నా, కోలుకొని వస్తావాని పెద్ది సూదన్నా, మేలుకొని కూసున్నాయే పల్లె పల్లెలు పెద్దన్నా. పుట్టే తెలంగాణలొల్లి పిలిసే తెలంగాణ తల్లి, సాధానంపే నల్లా బెల్లి, కాలు దువ్విచే సిండేలల్లి, కేసీఆర్ మాటలో నడిసి గీసే బరి గీసే తన మీసం దువ్వి, కోలుకొని వస్తావాని పెద్ది సూదన్నా, మేలుకొని చూసినాయే ప్రతి పల్లెలు నీ కోసం. ఇది సుదర్శన్ అన్న ఆయన పోరాట తత్వం, గొప్పతనం. ఆయన ప్రజలు ఆయన లేని లోటు అది తీరలేనిది. తెలంగాణ సమాజం ఆయన్ని ఎంత గుండెలో పెట్టుకుంటే ఇంతమంది వచ్చిలో మనం అర్థం చేసుకోవచ్చు. సుదర్శన్ అన్న లేని లోటుని ఎవరు తీర్చలేరు. జోహార్లు సుదర్శన్ అన్నకి. దొరుకుతున్నాయంటే మనం ఇప్పుడు మనుషుల్ని అంచనా, ఈయన సుదర్శన్ రెడ్డి గొప్పవాడు. తర్వాత తరం కూడా ఆయన బాటలో నడిచేవాళ్ళు రాక తప్పదు, రావాలి. ఈయన ప్రత్యేకతను వాళ్ళు చాటుకోకపోవచ్చు, కానీ చాటుకోవాలని కోరుకోవాలి. ప్రజలకు సేవ చేసే నాయకుడు రావాలని మనం ఆహ్వానించాలి. అది తప్పదు. అది
ఆయన చేసిన పనులు కావచ్చు ఏమున్నాయంటే నియోజకవర్గం ఆయన చేసిన పనులు కావచ్చు ఆయన చేసిన అభివృద్ధి కావచ్చు పనులు కావచ్చు ఏం కనిపిస్తుంది? చాలా గొప్ప పనులు. అసలు ఎక్కడి కృష్ణా బేసిన్ వాటర్ని పాకాలో తీసుకొచ్చిండు, అది ఆయన గొప్పతనం. అసలు ఇక్కడ మెడికల్ కాలేజే లేదు, ఒక మెడికల్ కాలేజీని తీసుకురాగలిగిండు. అది చాలా విద్య మీద వైద్యం మీద ఆయనకున్న కన్సర్న్ మామూలుది కాదు. ఆయన కేసీఆర్ కూడా తనకు ఎలాంటి పదవులు లేనప్పుడు కూడా నీకేం కావాలని నీకు నీ నియోజకవర్గానికంటే తనకు ప్రత్యేకంగా ఇచ్చిన సందర్భాలని, అంటే ఆయన పార్టీకి చేసినటువంటి త్యాగం పోరాటం అలాంటిది. దాన్ని ప్రజలు కూడా ఆయన అవి మర్చిపోకుండానే ఉన్నారు. దాన్ని మనం ఇవాళ ప్రజలను చూస్తే ఆయన అభిమానం కనిపిస్తాను. ఒక పనులు కానీ చేసింది, చాలా పనులు చేసింది. అట్లా వాటిని అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులే, అవి అతనికే సొంతం. అది